హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్. నేను మీ కృష్ణవేణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ ఇన్స్టెంట్ ఊతప్పం అండి. ఈ ఇన్స్టెంట్ ఊతప్పంని బాగా స్పాంజీలాగా ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్లోకి ఒక కప్పు అటుకులు వేసుకోండి. అటుకులు ఏవైనా పర్వాలేదండి. వీటిలో వాటర్ని యాడ్ చేసుకొని ఒక 3 టైమ్స్ నీట్గా కడిగేసుకోండి. ఇలా కడిగేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. ఇలా ఒక జార్లోకి ఒక కప్పు సూజీ రవ్వ, అదేనండి బొంబాయి రవ్వ, అలాగే హాఫ్ కప్పు బియ్యం పిండి, ఒక కప్పు పుల్లగా ఉండేటువంటి పెరుగుని తీసుకోండి. ఒక కప్పు పెరుగును వేసుకొని అలాగే 10 నిమిషాలు నానబెట్టుకున్నటువంటి ఈ అటుకుల్ని కొంచెం ఇలా స్క్వీజ్ చేసి తీసుకోండి. ఎందుకంటే పెరుగును కాస్త లూజ్గానే ఉంది కాబట్టి చూసి వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ని వేసుకోండి. వీటిలోకి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక స్మూత్గా ఉందనిపిస్తే ఓకేనండి. లేదంటే మళ్ళీ గ్రైండ్ చేసుకుని ఇలా స్మూత్గా ఉన్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని పైన కొద్దిగా వాటర్ని వేసుకోండి. బాగా మిక్స్ అవుతుంది. దీన్ని బాగా నీట్గా కలిపేసుకోవాలండి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత దీనిపైన ప్లేట్ వేసేసుకొని మీకు టైం అంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కన పెట్టేసుకున్నా పర్వాలేదు. కనీసం అంటే 15 నిమిషాలైనా అలా పక్కన పెట్టేసుకుంటే మనకి కాస్త బ్యాటర్ అంతా కూడా బాగా సెట్ అవుతుంది. ఇందులోకి చాప్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు వేసేసుకొని అంత బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దోశ వేసేసుకుందామండి. ఇలా తడి క్లాత్ తోటి మనము ప్యాన్ని క్లీన్ చేసుకుంటే దోశ అనేది చాలా నీట్గా వచ్చేస్తుందండి. ఇలా ఒక గరిటె వరకు పిండిని వేసుకొని జస్ట్ అలా ఒకసారి స్ప్రెడ్ చేయండి. ఇది మందంగా ఉండాలి. ఒక 30 సెకండ్స్ ఆగిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఇలా హోల్స్ అంతా కూడా బాగా ఫామ్ అవుతాయి. చూడండి. ఇప్పుడు ఒకవైపు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక రెండో వైపు టర్న్ చేసుకొని రెండో వైపును కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమేనండి. ఈ ఇన్స్టెంట్ ఊతప్పంని చాలా ఈజీగా అప్పటికప్పుడు బాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఈ రెసిపీని ఓసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.